శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై 11 గురువారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. తమ మనసులో కొత్త ఆలోచనలు కలుగుంటారు. భగవద్ అనుగ్రహంతో మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. చెడు ఊహించొద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. సొంత నిర్ణయాలు వద్దు. సమిష్టి కృషి ఫలిస్తుంది. కుటుంబ పరంగా ఒడిదుడుకులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఉత్తమ ఫలితాలకై నిరంతర ప్రయత్నం జరగాలి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. విలువైన సమాచారం అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల అండతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం సూర్య నారాయణే నమో నమః. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.